భగత్ సింగ్ సమాధుల కాడికి పోయి ప్రమాణాలు తీసుకున్న వాళ్ళు మేమంతా ఏదో ఉట్టిగా ఇప్పుడు ఏదో మీరు సడన్ గా మాట వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఓకే మేము వాళ్ళ అసొంటోళ్ళ వారసులం ఇటువంటి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దర్వాజల కాడికి ఇట్లా చాపూసి చేసుకుంటా చిన్న చిన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు బానిసత్వం అయి కూర్చున్న వాళ్ళం కాదు మేము వీఆర్ రియల్ ఫైటర్స్ ఆఫ్ తెలంగాణ బరాబర్ కొట్లాడతాం ప్రాణమేందండి ప్రాణం చిన్నది అది ఇట్లా చిట్కే బొచ్చడ మంది పోయినరు వాళ్ళ వారసులం వీఆర్ రెడీ టు గో మా గదరన్నా తిరగలేదా వెళ్ళాను గుర్తు చేసుకుంటలేమా ముక్కలు చేసిన ఆ ప్రభుత్వాలలో ఉన్నోళ్ళు ఇవాళ వచ్చి రాజ్యాలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు అయిన మంత్రులు అయిన అసలు తెలంగాణ సమాజం మనం సిగ్గుపడాలి ప్రత్యామ్నాయం లేక బరాబర్ ప్రత్యామ్నాయం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది తీసుకురావాలి కూడా రాజకీయపరమైన ప్రత్యామ్నాయం తెలంగాణకు రావాల్సిన అవసరం ఉంది బరాబర్ ఆ పని చేయాల్సిన అవసరం ఉంది అందుకనే అప్పడోళ్ళే సుభాష్ చంద్రబోస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా అయినరా కాలే కదా కానీ రాజ్యాంగం అన్ని పెట్టింది అన్ని పోయింది కానీ మొత్తం దొంగల పాలైంది ఇలా ప్రపంచానికి మెడల్ తెచ్చినటువంటి వాళ్ళు ఏడుచుకుంటా పలానోడు నా మీద అరాచకం చేసిండు నన్ను అనుభవించాలనే కోరికతో వాడు నన్ను ఇట్లా చూసిండు నన్ను అక్కడిక్కడ చేతులు పెట్టినంటే కూడా ఆ ఎంపీ గాని మీద ఇంత యాక్షన్ లేకుండా చేసినటువంటి రాజ్యంలో అక్కడ అట్లున్నది మనం ఉన్నది ఇక్కడ కూడా సేమ్ అదే ఉన్నది ఆత్మహత్యలు జరుగుతాయి ఎక్కడన్నా సెల్ఫ్ ఇమోలేషన్ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా తిక్కలేసి పిచ్చిలేసి ఎవడన్నా షూట్ చేసుకుంటాడు కావచ్చు కానీ నాకు అన్నం లేదు నా చదువుకు తగ్గట్టు గౌరవం లేదు నాకు నౌకరీ ఇండ్రి నాకు పని ఇండ్రి అని అడిగేటోడు కూడా సచ్ సిచ్యువేషన్ తెలంగాణ గడ్డ మీద ఉంది ఈ పరిస్థితులు మాట్లాడే వరకు మారే వరకు మా స్ట్రగుల్ ఉంటుంది మా ఫైట్ ఉంటుంది ఎవరికి చాపూసి చేసేది లేదు ఎవరికి గులాంగిరి చేసేది నాకు కిసీ